దేవునితో నడుస్తున్నాను, దేవునితో జీవిస్తున్నాను ఆ నమ్మకం ఉండాలండి మనందరికీ. లోకంలో నుంచి వేరు చేయబడ్డాం, దేవునితో సహవాసం దొరికింది, దేవుని పని చేయగలుగుతున్నాం, దేవుని సన్నిధానంలో కూర్చోగలుగుతున్నాం, దేవుని సేవించగలుగుతున్నాం. ఎంతకంటే మంచి జీవితం ఇంకొకటి లేదు. లోకాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చి మరలా లోకాన్ని ఎందుకు స్నేహం చేశాడు? దైవజనుడిని దేవుని విడిచిపెట్టి మరలా లోకంలోనికి ఎందుకు వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడు? దేవుని పిల్లలారా, మన ఆత్మీయ యాత్ర బాప్తిస్మంతో ప్రారంభమైంది. పరలోకం చేరే వరకు మరలా మనం లోకంలో కలవకూడదు.